మెగా డిఎస్సీ పేరుతో మంత్రి నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకునే స్థాయికి దిగజారని అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో శుక్రవారం వైసీపీ విద్యార్థి విభాగం దగా డిఎస్సీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అంబటి మాట్లాడుతూ 16,000 పోస్టుల రిక్రూట్మెంట్ లో భారీగా అవకతవకలు జరిగాయని అన్నారు. స్పోర్ట్స్ అంటే తెలియని 421 మంది అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. లోకేష్ వెంటనే. కూటమి ప్రభుత్వం డిఎస్సీ కాదు, డిఎస్సీ కాదు. రాజీనామా చేయాలి మంత్రి లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి మంత్రి లోకేష్ వెంటనే. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి లోకేష్ వెంటనే. కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజీ కాదు, డిఎస్సీ కాదు, డిఎస్సీ కాదు, డిఎస్సీ కాదు. కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణ డిఎస్సీ పై సిబిఐ విచారణ వెంటనే. డిఎస్సీ పై సిబిఐ విచారణ వెంటనే. కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డిఎస్సీ కాదు, డిఎస్సీ కాదు. కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలి. మంత్రి పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలి మంత్రి లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి మంత్రి లోకేష్ వెంటనే. 16,000 పోస్టులు రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు మెండుగా వస్తున్నటువంటి తరుణం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సీలో 16,000 పోస్టులను ఫిలప్ చేయడానికి పరీక్షలు నిర్వహించారు. ఇది మెగా డిఎస్సీ అని అందరూ అంటుంటే అది పెద్ద డగా డిఎస్సీ అని ప్రజలు, నిరుద్యోగులు, అటెండ్ అయినటువంటి వారు కూడా అంటున్నటువంటి తరుణం. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయింది? ఏమిటి ఆరోపణలు? ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను
ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయట పెడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా, ఇది అవకతవక కాదా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అని అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్-క్యాష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి నవీన్, వినోద్ వీళ్ళందరూ కలిసి పిలుపునిస్తే భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన చెప్పాం. అయ్యా, మా వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లవ్-క్యాష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనా అది? అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకుందాం. సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవటం, మోసాలు చేయటం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారావారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయ్యా. సిబిఐ ఎంక్వైరీ వేసి క్లియర్ చీట్ తీసుకో. శభాష్ నారా లోకేష్ బ్రహ్మాండంగా నిర్వహించాడని సిబిఐ చేత ఇప్పించుకో. సిబిఐ ఎంక్వైరీ చేయవు, రాజీనామా చేయవు, అడిగిన దానికి సమాధానం చెప్పవు, డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావు. చివరికి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మిస్టర్ నారా లోకేష్, ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దౌర్భాగ్యంగా ఉంది. నీ శాఖనే నువ్వు సరిగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు. దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, ఇంత అనాలోచితమైనటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా మనం కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఏం మాట్లాడారు? ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు? ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో కాదు, అభివృద్ధి పదంలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి అంశాలు, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి సంతకానికి సంబంధించి డిఎస్సిని ఏ విధంగా పరీక్షలు నిర్వహించారో, ఆ పరీక్షల నిర్వహణ అనంతరం అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఏ విధమైనటువంటి మీ నియమ నిబంధనల్ని పాటించారో ఇవాళ యావత్తు భారతదేశం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి నవ్వుతూ ఉన్నారు. అసలు ఇంత దౌర్భాగ్యమా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు పేరుతో స్కూళ్ళని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి నేటి విద్యార్థులే ఆస్తి అని నమ్మినటువంటి వ్యక్తిగా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తే అటువంటి విద్యార్థులకి పాఠాలు చెప్పే టీచర్ని డబ్బులు తీసుకొని ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారా? పారదర్శకం ఉండదా? మెరిట్ లిస్ట్ ఉండదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి అవకాశం ఉండదా? మీరు నియామక పత్రాలు కూడా SMS రూపంలో ఫోన్లకి మెసేజ్లు పెడతారా? అసలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి పరిపాలన అయినా కూడా
బీజాలకు సంబంధించినటువంటి ఎంపికలు ఈ విధంగా జరిగినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మాటలమే ఆకాశమే హద్దుగా మాట్లాడుతూ ఉంటారు. వారి పుత్రుడు లోకేష్ గారు కూడా ఇవాళ ప్రతి దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ నీ శాఖలోనే జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా నువ్వు ఎంచుకున్నటువంటి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అంశాలు. మెరిట్ లిస్ట్ ఉండదు, జిల్లా సెలక్షన్ బోర్డులు ఉండవు, కలెక్టర్లకు తెలియదు. ఒకరోజు లిస్టులో పెడతారు, మరో రోజు లిస్టు తొలగిస్తారు. స్పోర్ట్స్ కోటా ఉండదు, ఆ కోటాలో కూడా ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఆడినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటే భవిష్యత్ తరాలకి విద్యార్థులకు పాఠాలు చెప్పేది ఎవరు? దయచేసి నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, తప్పనిసరిగా డిఎస్సి నియామకాల పైన ఈ ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి నమ్మకం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా నమ్మటాలా. అందుకే సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.